నడుస్తుందండి. ఆ నేరేటివ్ ప్రకారంగా ఒకసారి గుడి మీద, ఒకసారి బడి మీద, ఒకసారి ఒడి మీద అటాక్ జరుగుతుంది. ఎట్లా ఎప్పుడైతే నేను ఇందాక చెప్పిన ఈ 3 పాయింట్స్ లో గుడి, బడి, ఒడి మీద అటాక్ జరగడానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈజీగా జరుగుతుంది. మనం కర్ణాటకలో చూసినప్పుడు ధర్మస్థల ఆలయం చుట్టూ శవాలు ఉన్నాయని, అక్కడ ఏవో పిచ్చి పనులు చేసినని హిందూ మనోభావాలు దెబ్బతీసుకుంటూ చేసిన వాళ్ళు ఆ తర్వాత మొత్తం ఆలయం చుట్టూ తవ్విన తర్వాత అక్కడ ఏం లేదు అని చెప్పిండ్రా లేదా? కోర్టు నుంచే వచ్చిందా లేదా? అంటే ఇక్కడ గుడి మీద దాడి చేసి హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ హిందూ గిల్టీగా ఫీల్ కావడం కోసం హిందూ అపరాధ మనోభావం హిందూలో తీసుకురావడం అనేది జరిగిన నేరేటివ్ అక్కడ. నెక్స్ట్ బడి మీద చూడండి, మన సంస్కృతి సాంప్రదాయాలని హేళనగా చేస్తారు. బొట్టు పెట్టుకున్న దాన్ని, పుస్తలు మట్టెలు ఆడవాళ్ళు వేసుకుంటే బర్రెలకు దున్నపోతులకు ఏవో తగిలిచ్చినట్టుగా వేసుకుంటారు అని చెప్పడం వల్ల యువతకి వేసుకోవాలనిపించదు. దీనివల్ల ఏమైతుంది, సంస్కృతి సాంప్రదాయాలకు దూరం అయిన తర్వాత వాళ్ళని మత మార్పిడి చేయడం. కాబట్టి ఇది బడి మీద దాడి. ఒడి మీద దాడి అంటే హిందూ ఆడపిల్లల మీద వాళ్ళను ఎక్కడైనా కూడా చూడండి, కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట చాలా జరుగుతున్నాయి. లవ్ జిహాద్ కావచ్చు, ఇప్పుడు నాగర్ కర్నూల్లో కూడా అక్కడ హిందూ ఆడబిడ్డ మీద స్వామివారి దగ్గరికి దర్శనానికి తీసుకెళ్తే తన్నిన వ్యక్తి కాంగ్రెస్ సర్పంచ్ అనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? మర్చిపోయి ఇక్కడ ఏం తీసుకొస్తున్నారు? హిందూ కులాన్ని తీసుకొచ్చి కుల అహంకారం ఉంది హిందువులలో అంటే ఇది కూడా మళ్ళీ హిందుత్వం మీద దాడి, హిందువుల మీద దాడి. మళ్ళీ మనం చూస్తే బాన్స్వాడలో కూడా అమ్మాయి కార్ లోపల కూర్చున్నప్పుడు చిన్న పిల్ల మీద చెయ్యేసే ప్రయత్నం చేస్తున్నాడు వాడు, ఒక తుర్కగాడిది. వాడు అట్లా వేయడం లాంటివి చేస్తున్నప్పుడు ఆ పిల్లకి ఎంత ట్రామా అవుతుంది పెద్దగా అయిన తర్వాత. ఇవన్నీ మనం చూస్తే బాన్స్వాడ కానీ, నిర్మల్లో కానీ, నాగర్ కర్నూల్లో కానీ హిందూ ఆడబిడ్డల మీద దాడి చేయించి దాని నేరేటివ్ ని హిందువుల కులాహంకారం ఉందని, హిందూ మగవాళ్ళు పురుషాహంకారం ఉందని, ఇట్లాంటి నేరేటివ్స్ ని తీసుకొచ్చి హిందూ పిల్లల్ని, యువతని ధర్మానికి దూరం చేయడం.